తిరుపతి కొండపై తొక్కిస్లాట్లో మరణించిన రజనీ, శాంతి, లావణ్య, స్వాతి, నాయుడు బాబు మృతదేహాలు 4 ఉమ్మడి విశాఖ జిల్లా వారి స్వగృహాలకు చేరుకున్నాయి. వారి మృతదేహాలను చూసి బంధువులు బోరున పిలిపిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్ళిన తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్తారని కల్లో కూడా ఊహించుండరు. ఈ వచ్చిన వ్యక్తులను ఒకేసారి వదలటం వల్ల ఈ తొక్కిస్లాట జరిగిందని భర్త లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. టీటీడీ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు అంటున్న రజనీ భర్త లక్ష్మణ్ రెడ్డి బంధువులతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. తిరుపతి జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందిన 4 మృతదేహాలు కూడా వారి ఇళ్లకు చేరుకున్నాయి. బంధువులంతా కూడా చనిపోయిన వారిని చూసి రోధిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్ళి మరణించడాన్ని కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీ అని ఎవరైతే చనిపోయారో ఆ మహిళ తాలూకా భర్త లక్ష్మణ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో, ఆ సమయంలో మీకు ఏమనిపించింది? మేము మంగళవారం మధ్యాహ్నం తిరుమలకి బయలుదేరామండి. మధ్యాహ్నం బయలుదేరి మార్నింగ్ దిగిన తర్వాత స్నానం గినాలు చేసి లైన్లోకి వెళ్ళాం. రూమ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత గేట్లో అవి తాళాలు వేస్తారు పార్క్లో పెట్టి. రాత్రి 8:20 అలా అవుతుంటే ఒక ఆవిడకి బాగలేకపోతే గేటు దగ్గర తీసుకొచ్చి ఇలాగ తీసుకొని వస్తుంటే గేట్లు ఓపెన్ అవ్వలేదు సరిగా. ఈ లోపల రావాల్సిన గేట్లు బయటకు తోస్తున్నారు. ఇంకెందుకని జనం ఒకసారిగా బయటికి పోలీసు వాళ్ళు ఇలా లాగుతుంటే తీస్తున్నారు అలా అనుకొని ఒక్కసారే తోపులాటుగా మనుషులందరూ పడిపోయారు. అప్పటికి మా ఆవిడ వెనకాలే ఉంది. ఇంకో ఆవిడ కూడా చనిపోయిన ఆవిడ కూడా నా పక్కనే ఉంది. అలా తోపులాటుగా వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ఇలా ఫ్రెష్ అవ్వగానే నేనేం చేశాను, 2 లైన్లు ఉన్నాయి ముందుకి. గేట్ ఓపెన్ అవ్వగానే ఒక లైన్లోకి వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ వెనక్కి చూస్తాడు, మా ఆవిడ లేదండి. లేదా వెంటనే ఫోన్ కొడుతుంటే ఫోన్ ఎత్తి అసలు ఇది అవ్వట్లేదు. అలా కొట్టుకొనే వెళ్ళాను. ఫోన్ కొంత దూరం మళ్ళీ లైన్కి వెళ్తేప్పటికి ఈ 108లో అవి వచ్చి ఏమైంది అంటే ఇలా ఎవరో చనిపోయారు, బాగోలేదు, తొక్కిసలాట అయ్యింది, పడిపోయారు అని చెప్పేసాను. అయితే ఇంకెందుకు టికెట్ కౌంటర్ ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి ఫోన్ చేసుకొని అలా మా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. నేను లైన్ కాసుకొని టికెట్ తీసుకొని బయటకు వచ్చేసి అయితే మళ్ళీ ఇంకా డౌట్ వచ్చి ఇంకా లైన్లో లోపల ఉన్నారేమని మళ్ళీ అలా లోపల ఎదుక్కొనే వచ్చాము, కానీ దొరకలేదు. ఆఖరికి హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసుకుని ఆగు అన్నాడు. తర్వాత ఫోన్కి ఆడే ఫోన్ చేసి ఏడుస్తుంటే చనిపోయినట్టుగా తెలుసు. మా అత్తలో ఉంది వెళ్తేప్పటికి. కంట్రోల్ చేసుంటే బాగుండు. మరి ఆ కంట్రోలింగ్ అంటే తప్పిపోయింది. ప్రజలందరూ మరి మనుషులందరూ వాళ్ళ మీద పడిపోయింది. బయటనే ఉన్నారు, మేము లోపల ఉన్నాం. మేము ఫోర్స్కి బయటకు వెళ్ళిపోయాం వాళ్ళ మీదకి. అంతమంది జరిగింది అలా జరిగిందని కూడా, మా ఆవిడ అలా చచ్చిపోయిందని కూడా నాకు తెలియదు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు మీకు? నేను ఎప్పుడో వెళ్తప్పుడు నాకు ఇలాంటి సంగతులు ఎదురవ్వలేదు. చాలా బాగా అన్నీ చూసుకునేవారు, అన్నీ పెద్దరికంగా. తను లేనిది ఏ కార్యక్రమం కూడా ఇంట్లోనే అవ్వదండి, అదే ముందు వస్తుంది. అందరితో కూడా ప్రేమగా ఉంటుంది. ఏ విషయంలో కూడా ఏ ఫంక్షన్ అయినా తనే ఫస్ట్ వస్తుంది. పెద్దరికంగా చూస్తే చిన్నది అంత పెద్ద పనులు చేసేది. అప్పుడు అది అందరమే కూడా దూరం అయిపోయామండి. మాకు తను 10 మందితో సమానం అండి. దేనికైనా కూడా ఒక పనిలో సాయం చేయాలన్నా, ఒక ఫంక్షన్ కథా కార్యాల్లో తనే అన్ని విషయాల్లో కూడా ముందుండేది. ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని అయితే మేము కోల్పోయాము. మీరు ఇటువంటి సంఘటన జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారండి? తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది, రజనీ మరణిస్తుంది, ఎందుకు పంపిస్తామండి మా పాపకి? మా పాప లేని లోటు మాకు ఇంకేటి చెప్పలేమండి. పిల్లడు, భర్త, తల్లి తండ్రికి అదే తోడు. తండ్రి కళ్ళు కనబడు, ఆ పిల్ల హాస్పిటల్ తిప్పిది. చెప్పలేమండి. ఆఖ్యాతిగా అందరితో కలిసిమెలిసి ఉండేవారండి. కష్టం అంటే వచ్చి నిలబడేవారు. మాకు ధైర్యం చెప్పేవారు. అలాంటి ఇప్పుడు ఆవిడ మాకు లేక మేము చాలా బాధపడుతున్నామండి, మా కుటుంబం అంతా. వచ్చిన భక్తులు అదుపు చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదని అక్కడ ప్రత్యక్షంగా ఉన్న రజనీ భర్త లక్ష్మణ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.